బాధను దేవుడు ఏం చేయబోతున్నాడు? నివారణ చేయబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా మన జీవితంలో ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి ఇరుకులో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన విశ్వాసముతో దేవుని దగ్గరికి రావాలి. అది అనారోగ్యత ఏదైనా దేవుడు బాగుపరుస్తాడు. ఇప్పుడు ఆమెకు సమస్యను గురించిన బాధ ఉన్నది. ఆమె ఏం చేసింది? మాట విని దేవుని దగ్గరికి వచ్చింది. మీ ఇంట్లో కూడా చాలా సమస్యలు ఉండొచ్చు, చాలా కుటుంబాల్లో కొన్ని చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు. ఈ స్త్రీ కూడా చెప్పుకోలేని బాధ ఉన్నది. ఎవరికి చెప్పుకుంటుంది? ఒక పురుషులకు వచ్చి తన బాధను, నేను రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని అని అందరికి చెప్పుకోలేదు. అందుకొరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన ఆ స్త్రీ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న దుఃఖంతో వచ్చింది. కానీ ఆమె మనసు ఎలాంటిదంటే విశ్వాసముతో దేవుని దగ్గరికి వచ్చి పట్టుకున్నది. అప్పుడు ఆమె రక్తధార ఏమైపోయిందట బ్రదర్? వెంటనే ఆమె రక్తధార, అప్పటి వరకు రక్తధార ఎలాగున్నది, వెంటనే రక్తధార ఏమైందట? అక్కడ కట్టబడ్డది. తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆమె గ్రహించేంత విశ్వాసం ఉన్నదమ్మా. తన బాధను అప్పటి వరకు ఏ రోజు కూడా గ్రహించుకున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఏం చేసినా ఆమెకి ఏం కాలేదు. కానీ ఆమె గ్రహించుకోగలిగిన విశ్వాసం ఆ బిడ్డకు దేవుడు ఇచ్చాడు. అక్కడ కింది వచనాల్లో 34వ వచనం ఉన్నది, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసమే నిన్నేం చేసింది అన్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా అబ్రహాము లాంటి విశ్వాసం ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు లోబడే మనసు ఉండాలి. దేవుడి సన్నిధానంలో మనం ఎట్లా కూర్చోవాలో, ఎట్లా లోబడాలో తెలుసుకోవాలి. చూడండి, అరణ్యంలో 3 దినాల ఆహారం పెడతానని దేవుడు అన్నప్పుడు వారి మీద జాలి పడ్డాడట. ఆ వాక్యం చాలా అద్భుతంగా ఉంటుంది. వారి మీద జాలి పడ్డప్పుడు ఆయన ఏం చేసిండు? మీరందరూ కూర్చోమన్నాడు. కూర్చోమనగానే అందరూ ఏం చేసిరమ్మా? ఆ పచ్చికలో కూర్చున్నారు. వారు కాపరులు లేని ఎట్లున్నారట అంటే, ఆ మాట ఒకసారి చదువుకుందాం. కాపరులు లేని గొర్రెలు లాగున్నారట. గొర్రెలు ఎట్లుంటాయి? చెదిరిపోతూ ఉంటాయి. నేను మొన్న ఒక వీడియోలో చూసినప్పుడు ఆ కాపరు ఏం చేసింది తెలుసా? ఆ గొర్రెలన్నిటిని తీసుకొచ్చేసి ఒక దాని ముందు కూర్చోబెట్టాడు. అవి ఏమైపోయినాయి తెలుసా? కాపరు లేనివి కనుక ఎట్టు కాపరు నడిస్తే ఆ మంట చుట్టూ నడుస్తుంది. ఆ మంట చుట్టూ ఉన్నది. ఆ గొర్రెలు తీసుకొచ్చిండు, ఆ చుట్టూ తిరిగి పక్కకి వెళ్ళిపోయాడు. ఈ గొర్రెలు ఏవి నడుస్తానే, ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయట? ఆ మంట, భోగిలాగా ఉన్న మంట చుట్టూ అంతా తిరుగుతూ ఉన్నాయి. అవి ఆవతలు నాన్ స్టాప్ తిరుగుతున్నాయి. ముందు చూసి వెనక తిరుగుతున్నాయి, వెనక చూసి ముందు తిరుగుతూ ఉన్నది. కాపరు లేని గొర్రెల్లాగా అలసిపోయిన బిడ్డలట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని ప్రసంగాన్ని వాళ్ళు విన్న తర్వాత 3 రోజులు దేవుని వాక్యం వారిని ఏం చేసిందంటే ప్రభావితం చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసిరంటే 3 రోజుల్లో దేవుని సన్నిధానంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత దేవుడు ఏం చేసింది తెలుసా? వారికి మంచి ఆహారం పెట్టిండు, మంచి ఆహారం పెట్టిండు. అక్కడ 5 రొట్టెలు ఏం చేసిండమ్మా? 5 రొట్టెలు 2 చేపలు. ఆ 2 చేపలు 5 రొట్టెలు దేవుడు 5,000 మందికి ఏం చేసిండట? అద్భుతంగా పంచిండు. వాళ్ళు లోబడ్డారు, విశ్వాసంతో లోబడ్డారు. మనలో విశ్వాసం ఉండాలి, దేవుని కార్యం కోసం లోబడి చూసే అనుభవం ఉండాలి. అట్లా ఉండగలిగితే దేవుడు మనల్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపుతాడమ్మా. శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. ఇప్పుడు మనకి ఎట్లుండాలంటే, మనం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో విశ్వసించాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉపవాస ప్రార్థన నేను వచ్చిన దేవుడు నన్ను తప్పకుండా దీవిస్తాడు, తప్పకుండా నా ప్రార్థనకు జవాబిస్తాడు. నేను ఈరోజు పడుతున్న బాధలో నుంచి దేవుడు నన్ను ఏం చేస్తాడు? గొప్పగా నన్ను విడిపిస్తాడు, కన్నీరు తుడుస్తాడు. ఇప్పుడు ఈ స్త్రీ కూడా దేవుని దగ్గరికి రావడం ద్వారా ఆయన మాట మరి స్వస్థతలు చేస్తుంటే, ఆయన కార్యాలను చూసినప్పుడు ఆమె మనసులో అనుకున్నది, ఈయనను మాత్రము విశ్వసిస్తున్నాను, ఈయన దగ్గరికి వెళ్తే నాకు మేలు జరుగుతుంది. ఇప్పుడు దేవుని దగ్గర రావడం ద్వారా ఆమెకు 2 విషయాలు దేవుడు కృపనిచ్చాడు. ఒకటి, ఆమెకు స్వస్థతనిచ్చాడు. రెండోది, సమాధానాన్ని దయచేశాడు.
మనం ప్రార్థనతో విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే ఆయన వస్త్రం ముట్టినట్లు అంటే ఈ మందిరంలో దేవుని సన్నిధి ఉన్నది. ఆయన సన్నిధిని మనం తాకుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని మహిమ దగ్గరికి వచ్చి మనం విశ్వాసంతో తాకుతామో, ఆ స్పర్శను ఆనందిస్తామో, దేవుడు మన శరీరంలో ఉన్న ప్రతి బలహీనత మీద విడుదలనిస్తాడు. ఆమెను స్వస్థపరిచాడని రాయబడినది. రెండోది ఏమున్నదమ్మా? సమాధానము దయచేశాడు. ఇప్పుడు ఈరోజు మన జీవితంలో కూడా సమాధానం లేకుండా ఒకవేళ అనారోగ్య స్థితిలో మనం వస్తే మనల్ని దేవుడిచ్చే అద్భుతం ఏంటి తెలుసా? ఆయన స్వస్థతను సమాధానాన్ని మనకు దయచేయునుగాక. మరి అదే కాకుండా మరి దేవుని సన్నిధానంలో మనం ఏది కావాలని కోరుకున్నా దేవుడు నెరవేరుస్తాడు. ఏది కావాలని కోరుకున్నా మనకు నెరవేరుస్తాడు. ఎప్పుడోట మరి యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయంలోకి రండి. ఈ మాట కూడా చదువుకుందాం. యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మీరు ఏది ఇష్టమన్నది నన్ను అడుగుతున్నారో మరి నాలో నిలిచి ఉండండి అంటాడు. 15వ అధ్యాయం 5వ వచనంలో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఏమిస్తాడటమ్మా? ఫలిస్తాడు. ఇప్పుడు మన విశ్వాసంలో కూడా నిలకడ అనేది చాలా అవసరం. నిలబడాలి, ప్రతి పరిస్థితుల్లో నిలబడాలి. 6వ వచనం ఉన్నాడు, ఎవడైనను నా యందు నిలిచి ఉండిన పక్షమున వాడు తీగ నిలిచి ఉండని పక్షమున వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేత్తరు, అవి కాలిపోవు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు దేవుడు ఏమిస్తాడట? అనుగ్రహిస్తాడు. అంటే దేవుడు మనల్ని ఏది ఇష్టమో అడుగుమంటున్నాడు. ఎప్పుడు ఆయనలో మనం నిలిచి ఉండాలి, నిలబడాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంతే. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి దేవునికి మహిమ కలుగుతుందట. దేవునికి మహిమ కలగాలి. ఆమేన్, హల్లెలూయా. మనం విశ్వాసంలో కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం, కలవరపడతాం, కృంగిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నాలో ద్రాక్షవల్లి అంటే దేవుడు, దేవుని సంఘము, దేవుని మహిమ నిలిచి స్థలం. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని బట్టి మనం ఏది అడుగుతామో దేవుడు మనకేం చేస్తాడట? అనుగ్రహిస్తాడు. మనం ఈరోజు ఏది అడగడానికి వచ్చినామో మనం అది దేవుడు నిలబడాలి, మనం దేవుడు ఇస్తాడు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట అంటాడు, చదువుకుందాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఏమన్నాడు? ఏ వాక్యము? క్రీస్తు వాక్యం. దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నిలవాలట. ఆయన మాటలు మనలో నిలవాలంటే అర్థం ఏంటంటే క్రీస్తు వాక్యము సమృద్ధిగా నిలవాలి. 119వ కీర్తనలు అంటాడు, ఎవరైతే ఆయన వాక్యంలో కట్టబడతారో వారిని దేవుడు ఫలింపజేస్తాడు. అందుకనే వాక్యం, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధల్లో వాక్యం ఏం చేసింది అన్నాడమ్మా? నెమ్మదిని కలిగిస్తుంది. క్రీస్తు వాక్యం మనలో నిలిచి ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని మనం విశ్వసిస్తే మనం ఏది అడిగినా దేవుడు ఏం చేస్తాడట? మనకు అనుగ్రహిస్తాడు. మరి ఏది అడిగితే అనుగ్రహిస్తాడని మనం తాహతు మించినే అడగద్దు. దేవుడు ఇవ్వగలిగేటివి, మనకు కావలసినవి అడగాలి. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన నామమును బట్టి తండ్రులారా, యవనస్తులారా, మీరు దుష్టిని జయించినారు గనక, చిన్నపిల్లలారా గనక మనం ఎవరిని ఎరిగి ఉన్నామమ్మా? మన తండ్రిని ఎరిగి ఉన్నాము.
తండ్రిని ఎరిగి ఉన్నవారు ఎట్లుండాలి? నిలబడాలి, ఆయనలో నిలబడాలి. పాలు తాగే పిల్లల్లాగా కాకుండా మనం విశ్వాసంలో బలమైన బిడ్డల్లాగా మనం నిలబడాలి. అప్పుడు నిలబడ్డప్పుడు దేవుడు అంటాడు కదంటే, మనం అడిగినదల్లా మనకు అనుగ్రహిస్తుందట. మనం అడుగు వాటినిల్లా మనం ఏం చేస్తామటమ్మా? పొందుకుంటాం. మీరు ఏది అడుగుతున్నారో మీకు అక్కరగా ఉన్నాయో ఆయనకు తెలుసు కనుక మనం ఏది అడుగుతున్నామో అవి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మీరు అడగకముందే అక్కర్లని నాకు తెలుసు అన్నాడు. మరి ఆయనలో మనం నిలిచి ఉంటే, ఆయన మాటల్లో మనం నిలిచి ఉంటే, ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది, ఆయన మాట మనకు స్వస్థతనిస్తుంది, ఆయన మాట మనకు జీవం కలిగిస్తుంది. ఆయన మాట విన్న ఆ ఇశ్రాయేలు ప్రజలు మరి 5 రొట్టెలు 2 చేపల చేత ఫలింపబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మరి దేవుని మాట ప్రకారంగా మనం ఉంటే మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 24వ వచనం 14 యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 24వ వచనం, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ వద్ద ఉండగా ఈ మాటలు మీతో చెప్పు తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపవ పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి దేవుని మాట వింటే తండ్రిని ప్రేమించినట్ట. 23వ వచనంలో ఏమన్నా చదవండి. యేసు ఒకడు నన్ను ప్రేమించువాడైతే నా మాటను గైకొను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తా అన్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 15వ అధ్యాయంలో ఉన్న మాట ప్రకారమే, నా యందు మీరును మీ అందు నా మాటలు నిలిచిండిన ఎడల. ఇప్పుడు దేవుడు మనతో ఉంటే మనకేం చేస్తాడట? మనం ఏది అడిగితే అది అనుగ్రహిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు మొన్న మా ప్రసాద్ తమ్ముడు చెప్పినట్లు మా చెల్లికి మేము సిఫారసు చేసేవాళ్ళం ఏదన్నా తినాలనుకున్నప్పుడు. మా చెల్లి మా నాన్న దగ్గరికి వెళ్ళి ఏం చేసేది, డాడీ ఇవాళ ఎందుకో చికెన్ తినబుద్ధి అవుతుందంటే వెంటనే మా నాన్న సరే బిడ్డ అని. మరి అందరికీ మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంత పడుతుంది, ఇటు వాళ్ళకి ఎంత పడుతుంది అన్నీ ఎస్టిమేషన్ వేసి తెప్పించుకునేవాడు. తెప్పించి అందరికీ వాళ్ళ ఇంటికి పంపించండి, వాళ్ళ రూముకి పంపించండి అని. మరి మనము దేవుని మాటల ప్రకారం ఉంటే ఆయనను ప్రేమించినట్లు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచినట్లు. అందుకే అన్నాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాడు. దేవుడు మనతో నివాసం చేస్తాడు. మనం దేవుని ప్రేమించినట్లయితే, దేవుని మాటలు మనం విన్నట్లయితే దేవుడు మనతో నివాసం చేస్తాడు. రెండోది, మనం ఏది అడుగుతామో దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీకున్న ఆశ, నా పిల్లలకు మంచి ఉద్యోగం, అడగండి. నా పిల్లలకు మంచి వివాహ విషయంలో మేలు కలగాలి, అడగండి. గర్భఫలం విషయంలో వారికి మంచి డెలివరీ కోసం ప్రార్థన చేస్తున్నాం, అడగండి. ఒక పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నాం, అడగండి. మరి ఆయనలో మనం ఉండి ఆయనలో నిలిచి ఉంటే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తా. మత్తయి 7:7 అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడతాయి. అప్పుడు మీరు ఏది ఇష్టమైన అడుగుతారో దేవుడు అవన్నీ మనకి ఏం చేస్తాడట? అనుగ్రహిస్తాడు. కాబట్టి మన విశ్వాసానికి లోబడి మనము విశ్వాసముతో ఆయన మాట ప్రకారం నడిచి స్వస్థతను పొందుకోవాలి. ఆయన మాటకు లోబడి కూర్చుండడం ద్వారా మరి 5 రొట్టెలు 2 చేపల ఆశీర్వాదం వచ్చింది. మీరు ఆయన మాట నిలిచి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏది అడిగితే అది మనకు అనుగ్రహిస్తాడు. మనం కలవరపడనవసరం లేదు. ఎందుకంటే మన తండ్రి ఇచ్చువాడు, మనల్ని ఆశీర్వదించు గొప్ప దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మనము తండ్రి యందు మనము విశ్వాసంతో అడిగితే మనతో నివాసం ఉన్న దేవుడు మనకు అన్నీ అనుగ్రహించునుగాక. కాబట్టి శిష్యులను దేవుడు ఆ కలవరాల చేత ఉన్నప్పుడు ఆ సముద్రంలో అలల్లో పడనీయలేదు. ఎందుకంటే వారితో నివాసం ఉన్న దేవుడు వారి స్థలానికి కాపుదలనిచ్చాడు. మనకు కూడా తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడని మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దానితో విశ్వాసం లోబడాలి. అట్లాంటి కృప మనకు దేవుడు అనుగ్రహించును గాక. మనం ఎక్కువ సమయం ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుందాం, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం. అవును తండ్రి, మీరు మాకన్నీ అనుగ్రహించి దేవుడవు నాయన, మేము ఏది ఇష్టమున్నదో అది అడగమన్నారు.
అనుగ్రహిస్తా అన్నారు. ఆయన మేము ఆశతో నీ దగ్గరికి వచ్చామయ్యా. ఇదిగో తండ్రి, అబ్రాహాము విశ్వాసం బట్టి పిలుపుకు లోబడ్డాడు. తండ్రి ఆయన లోబడ్డ పిలుపు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా అడుగేశాడు నాయన. అదే కాకుండా తన కుమారునికి కూడా వచ్చిన శోధనలో కూడా లోబడ్డాడు, ముందుకు సాగాడు, పరిస్థితుల్లో ధైర్యం తెచ్చుకున్నాడు. తండ్రి నాయన, అతని కుటుంబం మీదకి, అతని పిల్లల మీదకి ఆశీర్వాదం వచ్చింది. ఇగో ఈరోజు విశ్వాసంతో మేము లోబడతాం నాయన. ఏప్రిల్ రాసిన పత్రికలో ఉన్నట్లుగా మేము విశ్వాసానికి లోబడతాం తండ్రి. మేము విశ్వాసంలో సన్నగిల్లిపోము నాయన, విశ్వాసంలో మేము అధైర్యపడము నాయన, విశ్వాసంలో మేము వెనుకకు కృంగిపోము నాయన. మా విశ్వాసాన్ని బలపరచు. ఒక స్త్రీ విశ్వసించి నీ మాటలను పట్టుకొని, విశ్వాసం పట్టుకొని, నీ వస్త్రం ముట్టుకొని ఆ బిడ్డ బాధంతా తీసుకువేయబడ్డది. ఇగో ఈరోజు ఏ వ్యాధితో ఉన్న బిడ్డలైనా మీరు ముట్టగలరు తండ్రి. ఏ అనారోగ్యత ఉన్నా నీ వద్దకు వస్తే మీరు సమస్యను తీర్చగలరు నాయన. తండ్రి, కన్నీరుతో వచ్చారేమో నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీలో నిలిచి ఉండే కృప మాకు దయచేయండి. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో తండ్రి, మరి నాయన వారిని నేను దీవిస్తాను నాయన. ఇదిగో తండ్రి, నీ బిడ్డలను ఫలింపజేయండి. ప్రతికూలతమైన పరిస్థితుల నుంచి విడిపించండి, గొప్ప చేయండి తండ్రి. బహుగా ఫలిస్తారన్నారు తండ్రి. బహుగా అంటే తండ్రి, మేమున్నదానికన్నా అత్యధికంగా అన్నారు. అత్యధికమైన మేలుతో తృప్తిపరుస్తా అన్నారు తండ్రి. బిడ్డలు స్థిరపరచండి. ఈరోజు ప్రార్థన చేస్తున్న ఏదైనా బంధకాల నుంచి విడిపించాలి ఆయన. ఇశ్రాయేలు ప్రజల బంధకాలు, ఆ చెర కొన్ని సంవత్సరాలుగా పడ్డ దుఃఖము నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు వారి బంధకాలను విడిపించారు. ఈరోజు ఏ కుటుంబంలో ఏ బంధకాలతో నీ బిడ్డలు వచ్చారో వారి బంధకాలన్నిటి నుంచి విడుదల కలుగునుగాకనే ఈ ప్రార్థన ద్వారా మీరే జవాబు దయచేయమని కన్నీటితో మేము నీ వద్దకు వచ్చాం. మాకెవ్వరు లేరు తండ్రి, ఎవరిని ఆశ్రయించలేము తండ్రి, నువ్వు తప్ప మాకెవరు లేరు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి ఇంటిని మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుచు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి.